వెల్కమ్ బ్యాక్ టు కేఆర్బి సైన్స్ వీడియోస్. మీరు చూస్తున్నారు మోడల్ పేపర్ 5లో ఉన్నటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్. ఇప్పటికి 4 క్వశ్చన్ పేపర్స్ చూసాం. 2 మార్క్స్ క్వశ్చన్ బి. ఏ పేపర్ చూసినా మనకు ఒక్కటే, ఫిజిక్స్ రాయడం అనేది, ఫిజికల్ సైన్స్ రాయడం అనేది చాలా చాలా ఈజీ. 2 మార్క్స్ అంటే రెండే వర్డ్స్, మెయిన్ వర్డ్స్ కనుక మీరు ఆ క్వశ్చన్కి రాయగలిగితే ఇక్కడ మీకు అనిపిస్తున్నట్టు ఇంత మ్యాటర్ అవసరం లేదు. దాంట్లో మెయిన్ ఏంటి అనేది కీవర్డ్స్ మీరు కనుక గుర్తుపెట్టుకోగలిగిన ఒక సెంటెన్స్ రాయగలిగితే వెరీ ఈజీ టు స్కోర్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ హ్యాపన్స్ టు కర్డ్ ఆర్ సోర్ సబ్స్టెన్సెస్ విచ్ కెప్ట్ ఇన్ బ్రాస్ ఆర్ కాపర్ వెసల్స్? ఆ వెసల్స్లో పెడితే కర్డ్ కానీ సోర్ సబ్స్టెన్సెస్ కానీ బ్రాస్ ఆర్ కాపర్ వెసల్స్లో ఉంచితే ఏం జరుగుతుంది అంటే సంథింగ్ ఏదో జరుగుతుంది. అదే ఏం జరుగుతుంది? సోర్ అంటే ఏంటి? సోర్ టేస్ట్ దేనికి ఉంటుంది మనకి? జనరల్లీ యాసిడ్. కర్డ్లో ఉండేటటువంటి యాసిడ్ ఏంటి? లాక్టిక్ యాసిడ్. అంటే ఒక యాసిడ్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం దేంట్లో పెట్టొద్దు అంటున్నారు? దేంట్లో పెట్టిన వాటి గురించి మాట్లాడుతున్నారు? బ్రాస్ ఆర్ కాపర్. కాపర్ తీసుకోండి. వాట్ ఈస్ కాపర్? కాపర్ ఈజ్ ఏ మెటల్. మీకు ఆల్రెడీ తెలుసు, మెటల్స్ మీద యాసిడ్స్ పోస్తే ఏం జరుగుతుంది? మీరు ఆల్రెడీ గుర్తు తెచ్చుకోండి. జింక్లో HCl పోస్తే, అల్యూమినియంలో HCl పోస్తే, మెగ్నీషియం మీద HCl పోస్తే ఏం జరుగుతుంది? ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది, ప్లస్ ఒక సాల్ట్ ఫామ్ అవుతుంది. సో ఈ గ్యాస్ రిలీజ్ అవుతుంది చూసారా? విచ్ ఇస్ దట్ గ్యాస్? హైడ్రోజన్ గ్యాస్. సో ఫుడ్ అనేది ఏమైపోతుంది ఇలాంటివి అని అంటే? ఫుడ్ పాడైపోతుంది, ఒక రకంగా టాక్సిక్ సాల్ట్స్ లాగా ఫామ్ అయిపోతాయి, అంటే పాయిజనస్గా తయారవుతుంది ఫుడ్. సో అందుకనే ఇంకొకటి కూడా చెప్తాను, నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. కాపర్ వెస్సల్లో లెమన్ వాటర్ని పొరపాటును కూడా తీసుకొని తాగద్దు. గుర్తుపెట్టుకోండి, కాపర్ వెస్సల్లో లెమన్ వాటర్ని పొరపాటును కూడా తాగద్దు. ఎందుకంటే కాపర్ ఈజ్ ఎ మెటల్. లెమన్ వాటర్ దాంట్లో ఎప్పుడైతే పోస్తామో శుభ్రం అయిపోతుంది, వెసల్ కాస్త మెరిసిపోతూ శుభ్రంగా ఉంటుంది లోపల పార్ట్. ఎందుకంటే కాపర్ తోటి లెమన్లో ఉన్నటువంటి యాసిడ్, సిట్రిక్ యాసిడ్ రియాక్ట్ అయిపోతుంది. సో కాపర్ శుభ్రం అయిపోతుంది ఆ పార్ట్, అది మనం తాగుతాం అనమాట. సో నెవర్ యూజ్ దట్. సో ఇక్కడ క్వశ్చన్ కొద్దాం. కర్డ్ ఆర్ సోర్ సబ్స్టెన్సెస్ అంటే ఎసిడిక్ అనమాట, కంటైన్ ఎసిడ్స్. These acids react with metals like brass or copper. ఏం ఫామ్ అవుతాయి అనుకున్నాం? సాల్ట్స్. సమ్ ఆఫ్ విచ్ మే బీ పాయిజనస్. అన్ని పాయిజనస్ కాకపోవచ్చు, కొన్ని సాల్ట్స్ అనేవి, కాపర్ కానీ బ్రాస్కి సంబంధించిన కొన్ని సాల్ట్స్ వచ్చేసరికి దే మే బీ పాయిజనస్. సో కన్జ్యూమింగ్ ఫుడ్ ఫ్రమ్ సచ్ వెసల్స్ కెన్ లీడ్ టు ఫుడ్ పాయిజనింగ్ అండ్ డ్యామేజ్ వన్స్ హెల్త్. సో మీరు ఆన్సర్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఈ కర్డ్ ఆర్ సోర్ సబ్స్టెన్స్ అనేది ఎసిడిక్ నేచర్. అవి కాపర్తో రియాక్ట్ అయితే పాయిజనస్ ప్రోడక్ట్స్ని ఇస్తాయి. వాటి వల్ల మన ఫుడ్ పాయిజన్ అయిపోతుంది అండ్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి వీ షుడ్ నాట్ స్టోర్ ద కర్డ్ ఆర్ సోర్ ఫుడ్స్ ఇన్ కాపర్ వెసల్స్ ఆర్ బార్ వెసల్స్. మరి దేంట్లో పెట్టుకోవాలి? స్టీల్ కానీ, గ్లాస్ కానీ, ఎర్తన్ పార్ట్స్, కుండల్ లాంటి వాటిలో మట్టితో తయారు చేసిన పాత్రలో కానీ పెట్టుకోవాలి. ఓకేనా? సో నెవర్ ప్లేస్ ద ఫుడ్ సబ్స్టెన్సెస్ ఇన్ మెటల్స్ ఆర్ మెటల్ బాక్సెస్, మెటల్ వెసల్స్. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనలోకి వెళ్తున్నాం. ఎక్స్ప్లెయిన్ కంబషన్ విత్ అన్ ఎగ్జాంపుల్. కంబషన్ అంటే ఏంటి? ఆల్రెడీ మీకు కంబషన్ అండ్ ఫ్లేమ్ అనేది 8th క్లాస్లో కూడా వచ్చింది. వాట్ ఈస్ కంబషన్ అంటే బర్న్ చేయడం. బర్నింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో కంబషన్ అంటే ఒక కెమికల్ రియాక్షన్. ఆ కాంపౌండ్ని మనం బర్న్ చేస్తాం ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. అంటే కార్బన్ బొగ్గు తీసుకుంటే ఆక్సిజన్ సమక్షంలో కనుక రియాక్షన్ జరిపితే, బర్న్ చేస్తే మనకు ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్. దీంతో పాటు చలిగాల్చుకోవడానికి హీట్ వస్తుంది, అలాగే లైట్ ఎనర్జీ కూడా లిబరేట్ అవుతుంది.
ఓకే. అలాగే మీథేన్ అనే గ్యాస్ కనుక తీసుకుంటే ఆక్సిజన్ సమక్షంలో బర్న్ చేస్తే గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, కార్బన్ అండ్ ఆక్సిజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, కార్బన్ అండ్ హైడ్రోజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఏమేం ప్రోడక్ట్స్ ఇస్తాయి? కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ అలాంగ్ విత్ హీట్ ఎనర్జీ. సో కార్బన్ కాంపౌండ్స్ ఎప్పుడు కూడా కంబషన్ ప్రాసెస్లో మనకి ఇచ్చే కాంపౌండ్స్ ప్రోడక్ట్స్ ఏమేంటి అని అంటే కార్బన్ డైఆక్సైడ్ అలాంగ్ విత్ వాటర్ అండ్ యాజ్ యూజువల్లీ heat energy, light energy also produced. So what is combustion చెప్పండి? Explain combustion with an example. కంబషన్ అనే దాని గురించి ఒక మాట రాస్తే, దాని గురించి రాస్తే 1 మార్కు, ఒక ఎగ్జాంపుల్ రాస్తే 1 మార్కు. సో ఇట్ ఈస్ అ కెమికల్ రియాక్షన్. Combustion is a chemical reaction in which carbon compound burns in the presence of oxygen to produce carbon dioxide, water and heat energy. సో కంబషన్ అనేది ఒక కెమికల్ రియాక్షన్. ఏమేంటి? కార్బన్ కాంపౌండ్ బర్న్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ టు ప్రొడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ హీట్ ఎనర్జీ. ఎగ్జాంపుల్ సింపుల్గా ఉండాలి అనుకుంటే CO2 రాసి C+O2 రాసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ ఈజీగా అయిపోతుంది. అదర్వైజ్ CH4 మీథేన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, కార్బన్ కాంపౌండ్ హైడ్రోకార్బన్ రియాక్ట్ అయితే ఎప్పుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. మీరు ఇక్కడ ఈ ఫార్ములా ప్లేస్లో CH4 ప్లేస్లో ఏ హైడ్రోకార్బన్ అయినా తీసుకోండి, యూ విల్ గెట్ CO2 అండ్ H2O అలాంగ్ విత్ హీట్ ఎనర్జీ. సో 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాము, యూ నీడ్ ఓన్లీ 1 ఎగ్జాంపుల్. మీకు ఏది సింపుల్గా ఉంటుంది? C+O2 CO2 ఈజ్ వెరీ సింపుల్, దాన్ని రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. ప్రెడిక్ట్ అండ్ రైట్ అబౌట్ ద వరల్డ్ వితౌట్ లెన్సెస్. ఒక్కసారి ఊహించుకోండి ప్రపంచాన్ని లెన్స్ లేకపోతే ఊహించుకోండి ఏమవుతుందో. మన కంటికి సమస్యలు వస్తాయి, లెన్సులు లేవు. చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ చూడాలి, లెన్సులు లేవు. ఆకాశంలో దూరంగా ఉన్న వస్తువులను చూడాలి, నక్షత్రాలు అలాంటి వాటిని చూడాలి, లెన్సులు లేవు. మన ఫోన్లో కెమెరా లేదు, ప్రొజెక్టర్స్ లేవు. అలాగే ఎలాంటి సైన్స్లో, మెడిసిన్లో, టెలికమ్యూనికేషన్స్లో ఎలాంటి ఎదుగుదల అనేది ఉండదు, గ్రోత్ అనేది ఉండదు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి గతంలో ఇవన్నీ లేకుండా ఉన్నాం, అందుకని వెనకబడిపోయి ఉన్నాం. సో ఇఫ్ దెర్ వర్ నో లెన్స్ ఇన్ ద వరల్డ్, హ్యూమన్ లైఫ్ అండ్ సైంటిఫిక్ ప్రోగ్రెస్ వుడ్ బి సివియర్లీ ఎఫెక్టెడ్. ఏవేంటి? ఇంత మ్యాటర్ 2 మార్క్స్కి అవసరం లేదు, జస్ట్ 2 పాయింట్లు రాయండి చాలు. ఏ 2 పాయింట్లు అంటే ఈ బోల్డ్ హెడ్లో ఉన్నటువంటి పూర్ విజన్ అండ్ ఐ ప్రాబ్లమ్స్, అదొకటి ప్రాబ్లం ఉంటుంది. అందుకే 2 కళ్ళు బొమ్మలు చూపించాము. నో మైక్రోస్కోప్స్ ఉండవు, నో టెలిస్కోప్స్ ఉండవు, నో కెమెరాస్ అండ్ ప్రొజెక్టర్స్ ఉండవు, అండ్ స్లో సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ గ్రోత్ ఎలా ఉంటుందంటే తావేలాగా ఉంటుంది. సో అలాంటివి లేకుండా ఉండాలి అని అంటే లెన్సెస్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ ద అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ ఆఫ్ వరల్డ్ అన్నమాట. సో ఈ మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో లెన్స్ యొక్క యూజెస్ అడిగారు, ఇక్కడేమో లెన్స్ లేకపోతే ఏమవుతుంది అని అడిగారు. దీన్ని బట్టి మీకు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో లెన్సెస్ మీద ఒక క్వశ్చన్ అనేది రావచ్చు. యూజెస్సా, లేకపోతే ఏమవుతుందా, లేకపోతే కాన్వెక్స్ లెన్స్కి కాన్కేవ్ లెన్స్కి డిఫరెన్సెస్ ఏంటా, ఇలాంటి క్వశ్చన్ అనేది ఒకటి రావడానికి దెర్ ఆర్ మోర్ అండ్ మచ్ పాసిబిలిటీ. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ KRB సైన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ విల్ మీట్ యూ again in the next video.